బకాయిలు ఇవ్వడానికి మేషాలు లెక్క పెడుతూ వాళ్ళ ఇంటికి వచ్చినట్టు, మంత్రులు ఇంటికి వచ్చినట్టు, లీడర్ల ఇళ్ళకి వచ్చినట్టు అంత ఇంత కలకల, ఇంత పగ, ఇంత వ్యతిరేకత ఎందుకని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. దాదాపు 8,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కింద బడ్జెట్ ఇవ్వాల్సి ఉంటే కేవలం అందరూ మొక్కుబడిగా ఇచ్చి చేతులు దుప్పుకొని చూడాలని చూస్తుంది. దీని మీద తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని నేను తెలుస్తున్నాను. అందుకే ఎలాంటి జాప్యం లేకుండా 8,000 కోట్లు ఇచ్చే వరకు ఉద్యమాన్ని విరమించేది లేదు. కాలేజీలు విరమించుకుంటే కాలేజీల నుంచి భయపడతారు, అలా భయపెట్టి యుద్ధం చేపిస్తారు. కాబట్టి దాన్ని మేము వాళ్ళకు భాగం మాత్రమే విద్యార్థులకు మొత్తం ఇచ్చే వరకు కూడా ఎట్టి పరిస్థితిలో చీఫ్ మినిస్టర్ వదిలిపెట్టలేదని చెప్పి హెచ్చరిస్తున్నాం. బడ్జెట్ లేదు, బడ్జెట్ లేదు. ఏమిటి బడ్జెట్ లేదు? గ్రీన్ పార్క్ 4% కట్టడానికే లక్షల కోట్లు కావాలి. మున్సి సుందరీకరణకు 1,00,000 కోట్లు. వాటికి ఎక్కడికి వస్తుంది? ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 40,000 కోట్లు, ఇంకోటి 100 కోట్లు పెట్టి అది ఒకటి స్కిల్డ్ యూనివర్సిటీ పెడతామన్నారు. వీటన్నిటికి బడ్జెట్ ఉంటుంది. 14 లక్షల మంది విద్యార్థుల యొక్క ఫీజుల బకాయిలు ఇవ్వడానికి మీకు బడ్జెట్ లేదా? కమిషన్లు ఇస్తలేరని, కమిషన్లు వీళ్ళకి ఉంచలేవు. అన్నిట్లో 10 నుంచి 15% కమిషన్ తిన్నారు. దీంట్లో కూడా కమిషన్ రాదు. ఈయన కార్యక్రమం పిల్లలకు ఇస్తారు కమిషన్. కాబట్టి కమిషన్ రాదనే ఉద్దేశంతో కుట్రపూరితంగా ఈ స్కీమ్ నీరు కాస్తారనే పద్ధతి మీద దీన్ని బడ్జెట్ ఇవ్వకుండా జాప్యం చేస్తుంది. అందుకే విద్యార్థి సంఘాలకు, బీసీ సంఘాలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఫీజుల బకాయిలు మొత్తం ఇచ్చే వరకు కూడా దీన్ని ఉద్యమాన్ని ఆపొద్దు. దసరా తర్వాత ఉద్యమం కొత్త రూపంలో చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళు చేసినంత చేసినారు, వాళ్ళు చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వాళ్ళని భయపెడుతుంది ప్రభుత్వం. మీ కాలేజీలు రద్దు చేస్తాం, గుర్తింపు తీసేస్తాం, అది ఇది అని ఎన్నో ఉంటాయి. ఇంట్లో కూడా 2-3 రకాల అభిప్రాయాలు ఉంటాయి. వీళ్ళు రియంబర్స్మెంట్ చేయాలని అందరూ అనుకుంటే కొన్ని కాలేజీలు అవసరం లేదని పొందుతున్నారు. అందుకే ఏకాభిప్రాయం లేకపోవడం, పైగా ప్రభుత్వం బెదిరింపులకు లొంగిపోవడం, ఇవన్నీ అంశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళ ఉద్యమంతో మాకు సంబంధం లేదు. విద్యార్థి ఉద్యమం, బీసీ సంఘాల ఉద్యమం కంటిన్యూగా ఇచ్చే వరకు వదిలిపెట్టొద్దని చెప్పి హెచ్చరిస్తున్నా. దసరా తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టాలని చెప్పి పిలుపునిస్తున్నా. దసరా దాకా 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలి. ఫీజుని విడుదల చేయాలి. టోటల్ ఫీజు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో 8,000 కోట్లు వెంటనే విడుదల చేయాలి. పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి. కమిషన్లు ఇవ్వడానికి పైసలు ఉంటే గానీ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడానికి పైసలు లేవా? విద్యార్థులకు బడ్జెట్ లేదా? విద్యార్థులకు బడ్జెట్ లేదా? సేమ్